నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు అటుకులు బెల్లంతో లడ్డు చేసి చూపిస్తానండి. డిఫరెంట్ టెక్స్చర్ అనమాట. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ కూడా చేసుకోవడం. రెసిపీ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్పుల అటుకులు వేసుకుంటున్నానండి. అటుకులు లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా క్రిస్పీ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేత్తో నలుపుతానే బాగా నలిగిపోతున్నాయి కదా! సో, ఇప్పుడు తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పొడి కొట్టి పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అరకప్పు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి మిక్సీ జార్‌లో వేసుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్రేటర్‌తో గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లోనే 1 ½ టు 2 మినిట్స్ అంతే ఫ్రై చేసుకోవాలి. మంచి ఆరోమా వస్తుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు బెల్లం పొడి కొట్టి వేసుకుంటున్నాను. 2 కప్పుల అటుకులు తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం పొడి అయితే సరిపోతుందండి. వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు. బెల్లం అంతా బాగా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి పొడి చేసి పెట్టుకున్న అటుకుల పొడిని ఇందులోకి వేసుకుంటున్నాను. అటుకుల పొడి బియ్యం పిండిలాగా మెత్తగా ఉండని అవసరం లేదండి. కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు. టెక్స్చర్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలిపేసేసుకొని వేడి మీద నుంచి ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత చిన్న ప్యాన్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత జీడిపప్పులు, బాదం పప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అటుకుల మిక్స్చర్లోకి యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. అలానే ఇందులోకి ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న 1/3 కప్ మిల్క్ని కూడా ఈ అటుకుల మిక్స్చర్లోకి వేసి ఇంకోసారి అంతా బాగా కలుపుకుంటున్నాను. బెల్లము, అటుకులు పాలని బాగా అబ్జర్వ్ చేసుకొని ఈ పిండిని సాఫ్ట్గా జ్యూసీగా తయారు చేస్తుంది. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉండలు చేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడం అంతే అండి. అటుకులు, బెల్లం లడ్డూలు రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా ఈజీ కదండి. టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది మన రెగ్యులర్ లడ్డు కన్నా. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.